ఒక ఊరిలో రామారావు అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకిద్దరు కొడుకులు. పెద్దవాడైన సూర్యం మంచివాడు, చిన్నవాడు చంద్రం పేచీకోరు. కొద్ది కాలానికి రామారావు అనారోగ్యంతో చనిపోయాడు. బంధుమిత్రులంతా వచ్చారు. శ్రాద్ధకర్మలన్నీ జరిపించాడు సూర్యం. బంధువులు వెళ్ళిపోగానే ఆస్తుల్ని వాటాలు వేసుకుందామన్నాడు చంద్రం. అప్పుడే ఆస్తులు పంపకమా? మనం కలిసి ఉందాం. నీ అవసరాలకు డబ్బు కావాలంటే ఇస్తాను. ఇది అంతా ఉమ్మడి ఆస్తి. నా అవసరాలకు డబ్బు అడుగుతూ నీ అనుమతితో ఖర్చు చేయాలా? కానీ చంద్రం ఒప్పుకోలేదు. తమ్ముణ్ణి ఒప్పించాలని సూర్యం చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఊరి పెద్దల్ని రప్పించాడు సూర్యం. ఆస్తుల వివరాలన్నీ చెప్పి వాడి పత్రాలన్నీ వాళ్ళ ముందు పెట్టాడు. భూములు, వ్యాపారాల్ని చెరిసగం తీసుకోమన్నారు ఊరి పెద్దలు. ధాన్యం మిల్లు ఒకరికి, బెల్లం తయారీ మిల్లు మరొకరికి అని చెప్పారు. నేను చిన్నవాడిని కాబట్టి ఎంచుకునే విషయంలో మొదటి అవకాశాన్ని నాకు ఇవ్వండి. తమ్ముడి మాటకి సరేనన్నాడు సూర్యం. ధాన్యం మిల్లు నేను నా వంతుగా తీసుకుంటాను. బంగారం, నగదు కూడా సమానంగా తీసుకోండి అన్నారు పెద్దలు. నాకు నగదు అవసరం లేదు, బంగారం కావాలి. అదెలా కుదురుతుంది? ఇద్దరికీ సమానంగా పంచుకోమని చెప్పగలం కానీ మీ అన్నకు నష్టం కలిగే తీర్పు ఎలా ఇస్తాం అన్నారు పెద్దలు. అయినా చంద్రం ఒప్పుకోకపోయేసరికి మర్నాడు కలుద్దామని బాగా ఆలోచించుకోమని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత రోజున ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి పంపకాలు ప్రారంభించారు పెద్దలు. ఈసారి చంద్రం ఆలోచన మార్చుకున్నాడు. నాకు బెల్లం మిల్లు కావాలి, ధాన్యం మిల్లు వద్దు. బంగారం బదులుగా నగదే కావాలి. చంద్రం మాట మార్చడం పెద్దలకు నచ్చలేదు. నాకు సరిగ్గా ఎలా ఎంచుకోవాలో తెలియదు. వ్యవహారం ఇంతకీ తేలకపోయేసరికి మర్నాటికి వాయిదా వేసి వెళ్ళిపోయారు పెద్దలు. మరుసటి రోజు కూడా ఏదో ఒక పేచీతో పంపకాలు పూర్తి కాకుండా అడ్డుపడ్డాడు చంద్రం. దాంతో ఊరి పెద్దలు విసిగిపోయారు. న్యాయస్థానానికి వెళ్ళి పంపకాలు చేయించుకోండి అని వాళ్ళ వల్ల కాదని చేతులెత్తేశారు. దాంతో అన్నదమ్ములిద్దరూ న్యాయమూర్తిని కలిశారు. ఆ న్యాయమూర్తికి తీర్పులను చాలా నేర్పుగా ఇస్తాడని పేరుంది. వాళ్ళు చెప్పిందంతా విన్నారు ఆయన. వారం తర్వాత రమ్మని పంపించేశాడు. ఈలోగా వాళ్ళ ఆస్తి వ్యవహారం చూసిన పెద్దలను తన వద్దకు రప్పించుకొని జరిగిందంతా తెలుసుకున్నాడు. చంద్రందే తప్పంతా అని నిర్ధారించుకున్నాడు. ఈలోగా వారం గడిచింది. అన్నదమ్ములిద్దరూ న్యాయమూర్తి దగ్గరకు వచ్చారు. సూర్యం చంద్రంలతో మీరేదైనా చెప్పాల్సింది ఉందా అని అడిగాడు న్యాయమూర్తి. మీరెలా చెప్పినా అది నాకు సమ్మతమే. తీర్పు నచ్చకపోతే సవరణలు చేయాలి. ఆ మాటతో చంద్రం మనస్తత్వం పూర్తిగా అర్థమైంది న్యాయమూర్తికి. అప్పుడు ఆయన తీర్పు చెబుతూ, ఎవరు ఆస్తి పంపకం చేసినా చంద్రానికి నచ్చడం లేదు కాబట్టి ఆస్తిని అతడే 2 భాగాలు చేయాలి. అలా విభజించిన వాటాల నుంచి సూర్యం తనకి నచ్చిన వాటా ఎంచుకోవాలి అని తీర్పు తీర్చాడు. అదంతా ఇక్కడే జరగాలని అంటూ ఆదేశాలు ఇచ్చాడు. తీర్పు విన్న చంద్రానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. వేరే వాళ్ళు పంపకం చేస్తే వాళ్ళని విమర్శించి వ్యవహారం పూర్తి కాకుండా అడ్డుపడ్డాడు ఇన్నాళ్ళు. ఇప్పుడేమో తననే పంపకాలు చేయమన్నారు. అలాగని తనకు నచ్చిన ఆస్తులన్నీ ఒకవైపు వేసుకుంటే ప్రమాదం. వాటినే సూర్యం కోరుకుంటే తాను నష్టపోతాడు. అందుకని సూర్యం ఏది ఎంచుకున్నా తనకు నష్టం రాకుండా చాలా జాగ్రత్తగా వాటాలు వేశాడు. అలా వాళ్ళ ఆస్తి పంపకాల వ్యవహారం న్యాయమూర్తి ఇచ్చిన అద్భుతమైన తీర్పుతో ముగిసింది.